భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సంపాదన వ్యాయామంలో మానవ సంబంధాలు ఓడిపోతున్నాయా? మెగా డీఎస్పీ అక్రమాలపై సమగ్ర విచారణకు డిమాండ్. కర్నూలులో వైసీపీ రిలే నిరాహార దీక్షలు. జయశంకర్ కు హరీష్ రావు ఘన నివాళులు. తెలంగాణ నీటి హక్కులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పై ఏసీబీ దాడులు. 6 చోట్ల ఏకకాలంలో సోదాలు. దేశంలో మార్పు కోసం ప్రజలే రంగంలోకి రావాలి. రాజకీయ వ్యవస్థపై అభిజిత్ దిక్పే కీలక వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మున్సిపల్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ పెండం శ్రీలక్ష్మి రామానంద్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత ఆయన చూపిన మార్గంలో నడవాలని మున్సిపల్ కమిషనర్ భాస్కర్ సూచించారు. చెప్పిన సార్ వచ్చింది. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదంతో మొదలుపెట్టి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఢిల్లీ యూనివర్సిటీ పాలక మండలి నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా ఉన్న తర్వాత అక్కడ జరిగినటువంటి తెలంగాణ పౌరులకు జరిగిన అవమానాన్ని భరించలేక వైస్ ఛాన్సలర్ వృత్తికి రాజీనామా చేసి తెలంగాణ నా ఊపిరి, తెలంగాణ రాష్ట్ర సాధన అధ్యయమని తెలంగాణ పితామహుడిగా, తెలంగాణ గాంధీగా పేరుగాంచే విధంగా సంపన్న వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు పోరాటం చేసి అసూలు వాసిన మహనీయుడు
ప్రొఫెసర్ జయశంకర్ సార్. వారి ఆశయ సాధన కోసం పాటుపడ్డ ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దాడాలనే సంకల్పంతో ఉద్యమం చేసి రాస్తారోకోలు, వంట వార్పులు, ధర్నాలు చేసి కేంద్రాన్ని దించి మరీ తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజల ఆవేదనను గమనించిన సోనియమ్మ తెలంగాణ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో తెలంగాణ అవతరణ జరగకముందే వారు స్వర్గస్థులైనారు. వారి ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ థ్యాంక్ యూ. సరేనా మేడం ఫ్లవర్స్ సార్ వెనక కొంచెం వెనక రండి. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు కీర్తిశ్రేష్ఠులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నర్సంపేటకు మెడికల్ కళాశాల తీసుకురావడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి మరవలేనిదని పేర్కొన్నారు. విగ్రహ ఏర్పాటుకు ముందుకొచ్చిన డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డిని అభినందించారు. పెద్దలు, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నా మిత్రుడు ఆత్మీయుడు అకాల మరణం చెందడం సుదర్శన్ రెడ్డి అన్న. దాని సందర్భంగా నగరంలో ఉన్నటువంటి నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కలిసి దానికి ప్రధానంగా లెక్కల విద్యాసాగర్ రెడ్డి గారు డాక్టర్ గారు తన సొంతమైనటువంటి 2 గుంటల భూమిని అదేవిధంగా విగ్రహాన్ని కూడా ఇవ్వడం జరుగుతున్నది. నిజంగా కూడా నాయకుడు మరణిస్తే ఏ స్థాయిలో అభిమానం ఉంటుంది అన్నది మొన్న దాని యొక్క యాత్రలోనే చూడడం జరిగింది. దాని తదనంతరం కూడా అదే లెగసీ అన్నది కొనసాగుతున్నది. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినాం అన్నది బీఆర్ఎస్ పార్టీ కూడా బాధపడుతున్నాం. ఈరోజు డాక్టర్ గారికి లెక్కల విద్యాసాగర్ రెడ్డి గారికి నిజంగా కూడా నా హృదయపూర్వకంగా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. మనం స్నేహం చేయడమే కాదు, నేతృత్వం ఉండడమే కాదు, రాజకీయాలు చేయడం కాదు, కుటుంబ సభ్యులు కోల్పోతే ఏ విధంగా ఆ ప్రాధాన్యత ఉంటుందో ఆ ప్రాధాన్యత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కింది నుంచి మొదలు పెడితే కేసీఆర్ గారి వరకు ఈ విధంగా చేయడం అనేది నిజంగా కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. నర్సంపేట ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలు, పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో సుదర్శన్ రెడ్డి అనే ఒక ఆశయాలను కొనసాగించాలి. ఆయన తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి ఆయన నామకరణం చేసే వరకు మనం పోరాడదాం. ఈ ప్రభుత్వం చేస్తుందా చేయదా చూద్దాం. లేకుంటే మాత్రం రాబోయే ప్రభుత్వంలో కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్కి పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న నామకరణం వచ్చే విధంగా ఒక మాటగా ఆయన నామకరణం చేసి ఇదే విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసే విధంగా పనిచేస్తామని అమర హే పెద్ది సుదర్శన్ అన్న, అమర హే పెద్ది సుదర్శన్ అన్న. కామారెడ్డి అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ కృషితో పంచాయతీరాజ్ శాఖ ద్వారా 75.19 కోట్ల రహదారుల అభివృద్ధికి 30 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. మరిన్ని నిధులు సాధించి కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని షబ్బీర్ పేర్కొన్నారు. కామారెడ్డి ప్రెస్ మిత్రులకు, కామారెడ్డి ప్రజలకు ఒక శుభవార్త తెలియజేయాలనుకుంటున్నాను. కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో హ్యామ్ అని ఏజెన్సీ ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు 75 కోట్ల 19 lakhs
75 crores 19 lakhs rupees తో మనకు టోటల్ వర్క్స్ ఫార్టీ 42 వర్క్స్ 75 కోట్లుతో ఈ కామారెడ్డి కౌన్సిల్కు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ చేసినందుకు, అలాగే R&B డిపార్ట్మెంట్ నుంచి 30 లక్షల రూపాయలతో 30 కోట్ల రూపాయలతో R&B డిపార్ట్మెంట్ చేసినందుకు ఈరోజు మా కామారెడ్డి నాయకుల్లో మరి మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, చంద్రకాంత్ రెడ్డి గారు, భీమరెడ్డి గారు, సుదర్శన్ గారు మరియు సుధాకర్ గారు, ఇక అందరి పేర్లు, నోషి గారు, అందరు కూడా ఇవాళ మన పంచాయతీరాజ్ మినిస్టర్ మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన సీతక్క గారికి 75 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు ఆమెకు షాల్తో సన్మానం చేయడం జరిగింది. అలాగే మన R&B మినిస్టర్ గారికి కూడా ఫోన్ ద్వారా 30 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినందుకు ఆయన కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసినాము. అదే కాకుండా ఇంకా కొద్ది దినాల్లో మనకు CMR కదా, CRR ఫండ్ లో 24 crores 25.5 crores, అలాగే FDR అంటే ఫ్లడ్ లాస్ట్ టైం మన దగ్గర కామారెడ్డి వచ్చిన ఫ్లడ్ దాంట్లో 20 కోట్ల రూపాయలది కామారెడ్డి అండ్ దానికి శాంక్షన్ రావడం జరిగింది, జరుగుతున్నది. ఇంకోటి కూడా CRR 32 కోట్ల రూపాయలతో CRR గ్రాంట్స్ అది కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. ఈ రోజు మాత్రం మాకు మంచి దూరంగా 100 కోట్ల రూపాయలు, 105 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ అండ్ R&B కలిపి 75 crores అండ్ 30 crores ది శాంక్షన్ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వంలో మంత్రిమండలికి, మరి ముఖ్యంగా సీతక్క గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పర్సనల్ గా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ లిస్టు కూడా ఇవాళ శాంక్షన్ అయిన లిస్టు కూడా మేము మీడియా సోదరులకు ఇస్తున్నాము. దయచేసి ఆ మీడియా సోదరులు ప్రజల వరకు, ప్రజల దృష్టికి తీసుకొస్తారని ఆశిస్తున్నాను. దేశంలో మార్పు రావాలంటే ప్రజలే రంగంలోకి దిగాలని అభిజిత్ దిక్కే అన్నారు. రాజకీయ వ్యవస్థ బలహీనపడిందని, న్యాయ వ్యవస్థ, మీడియా, ఎన్నికల సంఘంపై ప్రజల నమ్మకం సన్నగిల్లుతుందని వ్యాఖ్యానించారు. ఈడీ, CBI వంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. आप लोग क्या चाहते हो? बीजेपी राजकारणात उतरणार आणि आतापर्यंत सिविक इश्यू होते, स्टुडंट इश्यू होते, त्यासोबतच ती उडी पण घेऊ शकतात पॉलिटिकल मध्ये, असंही चर्चा आहे. काय नेमकं चर्चा? मला वाटतं आम्ही तर विचार करत नाही, पण मीडियावाल्यांना खूप एक्साइटमेंट आहे आम्ही एक पॉलिटिकल पार्टी सुरू करावी. पण नाही, गंमत करतो सर. ऑफकोर्स आपका क्या पॉलिटिकल जो है पार्टी बनाने पर विचार है? क्योंकि कई सारे ऐसे छात्र संगठन हैं या जो युवा है, उनकी एक तरह से सोशल मीडिया पे ये मांग हो रही है कि आपको राजनीति में आना चाहिए या इस तरीके का एक पॉलिटिकल विकल्प देना चाहिए. तो क्या उसको लेकर आप लोग कंसिडर करेंगे पॉलिटिकल पार्टी बनने के लिए? नहीं, देखिए इसमें दो चीजें हैं. जैसे कि अभी क्या हो रखा है, चाहे पॉलिटिकल सिस्टम हो, चाहे जुडिशरी हो, चाहे मीडिया हो, चाहे इलेक्शन कमीशन हो, इन सभी इंस्टीट्यूशन से जनता का भरोसा उठ चुका है, पूरी तरह उठ चुका है. और जो हमारे मूवमेंट को सपोर्ट मिला था वो सिर्फ एजुकेशन तक लिमिटेड नहीं रहा था. जैसे जैसे आंदोलन बढ़ा, वो इन सारे इंस्टीट्यूशन के ऊपर जो भरोसा कम हुआ है जनता का, वो गुस्सा दिख रहा था. जंतर मंतर पर दिख रहा था, मुंबई में दिख रहा था, बंगाल में दिख रहा था, चेन्नई में दिख रहा था, देश भर में दिख रहा था. तो इसलिए हमें लगता है इन सारे इंस्टीट्यूशंस में अकाउंटेबिलिटी वापस लाने के लिए और कहीं ना कहीं इन इंस्टीट्यूशंस को वापस से न्यूट्रलिटी वापस लाने के लिए एक पब्लिक मूवमेंट की जरूरत है, एक पब्लिक प्रेशर की जरूरत है. और पॉलिटिकल पार्टी जो मुझे आज लगता है कि आज जो पॉलिटिकल सिस्टम का जो सिचुएशन है वो बहुत ही खराब है. सुबह लोग किसी को चुनते हैं, शाम को किसी और की सरकार बन जाती है. सुबह MLA MP वो एक पार्टी का चुनते हैं, शाम तक वो किसी और पार्टी में होता है. और जब वो ना हो तो वो डिलीट हो जाते हैं. और अगर वो भी ना हो तो क्या हो जाता है, अपना जितना भी पार्टियां है उसको तोड़ा जाता है.
ईडी सीबीआई भेजकर। तो ऐसे सिचुएशन में जनता जो है वो त्रस्त हो चुकी है इन सारी चीजों से। इसलिए हमारी पब्लिक मूवमेंट को इसलिए सपोर्ट मिला क्योंकि सारे लोगों ने अपनी आइडियोलॉजीज के ऊपर उठकर, पॉलिटिकल पार्टीज के ऊपर उठकर एक साथ आए। इस जो भी चीजें हो रही है देश में अभी गलत, जो लोग डेमोक्रेसी को वीक कर रही है, उसके अगेंस्ट एक साथ आए और ये गुस्सा दिखाया लोगों ने कि अब जो है इंडिया में एक पब्लिक मूवमेंट चलेगी, एक सोशल मूवमेंट चलेगी। आप उसके लिए विकल्प बनेंगे, जो बातें आप कह रहे हैं युवाओं के लिए लड़ने के लिए, तो क्या विकल्प के तौर पे राजनीति में आएंगे? सवाल वही है। मैंने आपका उसका ही जवाब दिया मैंने अभी कि अभी इंडिया को जो जरूरत है वो एक पब्लिक मूवमेंट की है। హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్ రవి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. రాష్ట్ర సాధనలో ఉద్యోగుల 42 రోజుల సకల జనుల సమ్మె చారిత్రాత్మకమని పేర్కొంటూ అదే స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగాలు కృషి చేశారని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ జాతీయ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి వ్యక్తిగా ఆచార్య జయశంకర్ సార్ యొక్క జయంతిని ప్రతి సంవత్సరం మనము అధికారపూర్వకంగా ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏ ఉద్యమమైనా మనకి దాని వెనుక మేధావుల యొక్క పాత్ర అనేది ప్రధానంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఎన్నో ఉద్యమాల్లో కూడా ఈ ఉపాధ్యాయులు, ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క పాత్ర, వాళ్ళు అందించినటువంటి సైద్ధాంతిక మార్గదర్శకత్వం అనేది మనకి ఎన్నో ఉద్యమాలు సాధిస్తాయని ప్రపంచ దేశాల్లో. అదేవిధంగా మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం విలీనమైనప్పటి నుంచి తెలంగాణ యొక్క వెనుకబాటుతనాన్ని 1952 నుంచే ఆయన గుర్తించి మళ్ళీ 1969లో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలమైనటువంటి పాత్రను నిర్వహించి మళ్ళీ మలిదశ ఉద్యమంలో కూడా తాను ఈ ఉద్యమానికి శ్వాసగా ఉండి చివరికి మనం 2014లో తెలంగాణను సాధించుకోవడంలో ఆయన అందించినటువంటి సేవలు అనేది నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. అందుకనే అంతటి గొప్ప వ్యక్తిని మనం ప్రతి సంవత్సరం కూడా తన జయంతిని జరుపుకుంటూ దానికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అయితే అదే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడము ఒక ఎత్తైతే ఏ ఉద్దేశంతో మనం తెలంగాణ ఏర్పడిందో ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి ముఖ్యంగా మనందరం కూడా ఉద్యోగులం, సకల ఉద్యోగుల సమయాన్ని చెప్పేసి దాదాపు 42 రోజుల పాటు మనం కూడా తెలంగాణ ఉద్యమంలో, ముఖ్యంగా ఈ ఉద్యమం ఒక దశలో ఆగిపోతున్నటువంటి తరుణంలో మన ఉద్యోగులం అందరం కూడా ముందుండి దానికి మనం ముందుండి దాన్ని నడిపించడంలో మనం చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటాన్ని నిర్వహించినాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, చివరికి తెలంగాణ అనేది అభివృద్ధి పదంలో
నడవడానికి మనందరం కూడా ఉద్యోగులందరం కూడా ఇంకా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ దేశంలో కొంత తలసరి ఆదాయంలో కానీ ఇంకా వేరు ఫీల్డ్స్లో కొంత ముందంజలో ఉండడం జరుగుతూ ఉంది. దీనికి మనం అందరం కూడా చేయూతను అందిస్తూ ముఖ్యంగా జయశంకర్ సార్ యొక్క ఆలోచనని ముందు తీసుకుపోవడానికి మన వంతు పాత్రగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహించాలని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ. హన్మకొండ కలెక్టరేట్లో సైబర్ నేరాలపై సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ ధారా కవిత మాట్లాడుతూ ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే పెట్టుబడి, ఉద్యోగ, రుణ ఆఫర్లను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. సైబర్ నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వారిని ఈ ప్రోగ్రాం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మన రెగ్యులర్గా మాకు రిపోర్ట్ అయ్యే క్రైమ్ చూస్తుంటే ఒక 100 కేసెస్ ఉంటే ప్రాపర్టీ అఫెన్సెస్లో ఒక 30 కేసెస్ ఉంటే సైబర్ క్రైమ్స్ 10 కేసెస్ ఉంటున్నాయి టోటల్. సో ప్రాపర్టీ అఫెన్సెస్లో పోయే లాస్ ఆఫ్ ప్రాపర్టీ చూస్తే 100 రూపీస్ ఉంటే సైబర్లో పోయేది 1000 రూపీస్ ఉంటుంది. అంటే 100 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. తెలంగాణ స్టేట్లోనే లాస్ట్ ఇయర్ ఎంటైర్ అన్ని కేసెస్ కూడా అనాలిసిస్ చేస్తే 300 crores ఏమో డెకాయిటీ, రాబరీ, హౌస్ బ్రేకింగ్ లేకపోతే డిఫరెంట్ థెఫ్ట్స్లో పోయినటువంటి లాస్ అనమాట. వేరే సైబర్ క్రైమ్స్లో చూస్తే 1500 crores పోయింది. సో దీన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది 5 times ఎక్కువ అమౌంట్ లాస్ట్ అనమాట. ఇదంతా డబ్బులు ఊరికే రావు, మనందరికీ తెలుసు. సో ఫ్రీ మనీ అనేది ఎక్కడా ఉండదు, ఇన్స్టెంట్ ప్రాఫిట్స్ కూడా ఉండవు. అన్ని సైబర్ క్రైమ్స్ వెనకాల మనం బేసిక్ రీజన్ చూస్తే గ్రీడీనెస్ అనమాట. దురాశ లేక అత్యాశ లేక ఆశ అనేది మెయిన్ రీజను. తర్వాత ఇగ్నోరెన్స్ అంటే అన్నెసరీగా కేర్లెస్నెస్గా మనం డేటా షేర్ చేయడం. ఈ 2 రీజన్స్ తోటి జరుగుతున్నాయి. ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన పర్సనల్ పిక్చర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా కానీ. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను సార్. యాక్చువల్గా మనము ఎవరం కూడా మోసపోయాలనే ఇంటెన్షన్తో మనం ఇన్వెస్ట్ చేయం. కాకపోతే మనం ఇన్వెస్ట్ చేసే విధంగా వాళ్ళు మనను తీస్తారు. కాబట్టి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్లోకి మనం తీస్తారు, ఏ విధంగా మనని చీట్ చేసే వాళ్ళందరూ కూడా 10th ఫెయిల్ అయిన వాళ్ళే ఉంటారు మోస్ట్లీ. మెయిన్ మనం ఏదైతే ఈ చీటింగ్కి గురవుతున్నామో దానికి మెయిన్ కారణం ఏంటంటే గ్రీడీనెస్. మనకి లలిత జ్యువెలరీ యాడ్ వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, డబ్బులు ఊరికే రావు, డబ్బులు రాదు. మెయిన్ ఏంటంటే ఏం చేసిండు? ఆన్లైన్లో బుల్లెట్ అమ్మింది సార్. బండి అమ్మితే స్టేషన్ తీసుకొస్తారా? లేని బండి అమ్మింది సార్. లేని బండి ఎట్లా అమ్మినారా? ముందుగా మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కరెంట్ బిల్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్ మాకు వాట్సాప్ చేస్తే మేమే మీకు కాల్ చేస్తాం. ఓకే నేను ఇప్పుడే చేస్తున్నా. ఏఈ కూడా రెస్పాండ్ కాకోకుండా జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంటు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ఇది ఐడిఓసిలో కండక్ట్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. లాస్ట్ ఒక ప్లెడ్జ్ చేసి దీన్ని క్లోజ్ చేద్దాం. నా వ్యక్తిగత సమాచారాన్ని అజాగ్రత్తగా ఇతరులతో పంచుకోనని, తెలియని లింకును నొక్కడం లేదా అనుమానాస్పద ఫోన్ కాల్స్కి స్పందించను అని, ధృవీకరణ లేకుండా ఎవరికి డబ్బులు బదిలీ చేయనని, సైబర్ స్మార్ట్గా ఉండి సైబర్ అవగాహన పంచి సైబర్ సురక్షిత తెలంగాణను నిర్మిస్తున్న. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.